ఇరాన్ ఇంకా యుఎస్ వార్ మొత్తం మీద ఎండ్ అయిపోయింది. ఈ రోజు పొద్దున్న లేచేసరికి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇంకా యుఎస్ఏ మధ్యలో పీస్ డీల్ ఆల్రెడీ జరిగిపోయిందని, ఇప్పటి నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ తెరుచుకుంటుందని అండ్ ఇక్కడ నుంచి షిప్స్ పాస్ అవ్వచ్చు అని ఒక స్టేట్మెంట్ చేసిండు అండ్ ట్వీట్ కూడా చేసిండు. అండ్ దీన్ని కన్ఫర్మ్ చేస్తూ వరల్డ్ లీడర్స్ అందరు ట్వీట్ చేసిండు. అయితే ఈ పీస్ మీడియేషన్ మొత్తాన్ని పాకిస్తాన్ ఇంకా ఖతార్ ఈ రెండు కంట్రీస్ కలిసి లీడ్ చేసినాయి. ఇన్ని రోజుల యుద్ధం తర్వాత ఫైనల్లీ ఒక పీస్ డీల్ జరిగింది. అయితే ఈ పీస్ డీల్ లో ఏముందంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కంప్లీట్ గా ఇరాన్ ఓపెన్ చేయాలి. సో దీనికోసం ఇరాన్ పెట్టిన కండిషన్స్ ఏంటిదంటే $24 బిలియన్ వర్త్ ఆఫ్ అసెట్స్ ఏవైతే యుఎస్ఏ ఫ్రీజ్ చేసిందో వాటన్నిటిని రిలీజ్ చేయాలి. అండ్ దాంతో పాటు మెయిన్ ఏంటంటే ఇప్పటి వరకు ఇరానియన్ ఆయిల్ పైన శాంక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అమెరికా ఈ శాంక్షన్స్ ని ఎత్తివేయాల్సి వస్తుంది. దీని వల్ల ఇరాన్ ఇప్పటి నుంచి ఏ కంట్రీకైనా ఇరాన్ ఆయిల్ అమ్ముకోవచ్చు. అండ్ మూడోది ఏంటంటే ఈ యుద్ధం వల్ల ఇరాన్ లాస్ అయినందుకు $300 బిలియన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ప్లాన్ ని ఈ కంట్రీస్ అన్ని అమలు చేయబోతున్నాయి. ఇప్పటి నుంచి ఇరాన్ కూడా న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద, న్యూక్లియర్ వెపన్స్ మీద ఎలాంటి రీసెర్చ్ కంటిన్యూ చేయొద్దు. అండ్ దాంతో పాటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గరలో ఉన్న యుఎస్ ఆర్మీ మొత్తం బ్యాక్ వెళ్ళిపోవాలి. సో ఈ విధంగా కొన్ని 5-10 కండిషన్స్ అయితే మనకు బయటకు వస్తున్నాయి. బట్ ఇది ఫైనల్ డీల్ అనేది ఈ జూన్ 17 రోజు స్విట్జర్లాండ్ లోని జెనీవాలో జరగబోతుంది. వన్స్ ఇది ఫిజికల్ గా సైన్ అయిన తర్వాత ఈ డీల్ అమల్లోకి వస్తుంది. దీనివల్ల ఈ రోజు ఆయిల్ మార్కెట్స్ కానీ స్టాక్ మార్కెట్స్ కానీ భారీగా పాజిటివ్ గా రియాక్ట్ అయినాయి. ఆయిల్ ప్రైస్ అనేది పడిపోయింది అండ్ స్టాక్ మార్కెట్ అనేది పాజిటివ్ గా రియాక్ట్ అయింది. సో ఇది మనం 17 వరకు వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చాలా సార్లు ఈ డీల్ క్లోజ్ అయిందని చెప్పారు, కానీ మళ్ళీ అటాక్ చేసుకోరు. సో ఈ లోపల కూడా అటాక్ జరగకపోతే ఈ ప్లీజ్ డీల్ అనేది క్లోజ్ అవుతుంది. ఈ వార్ వల్ల ఎవరు నష్టపోయారు, ఎవరు లాభపడ్డారు అండ్ ఈ వార్ లో ఎవరు రియల్ గా గెలిచారని మీరు అనుకుంటారో ఒకసారి మీరు కామెంట్ చేసి చెప్పండి.